వరంగల్ జిల్లాలో యువత మారక ద్రవ్యాలకు అలవాటు పడి కేసుల పాలవుతున్నారు. బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నార్కోటిక్ డీఎస్పీ రమేష్ కుమార్ హెచ్చరించారు. వరంగల్ ఇండస్ట్రీస్ కాలనీలోని నార్కో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో సిఐ రవీందర్, ఎస్ఐలు శ్రీకాంత్, కుమారస్వామి సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ వివరాల ప్రకారం ఖమ్మం బైపాస్ రోడ్ వద్ద తనిఖీలు నిర్వహించగా కరీంనగర్ ప్రాంతానికి చెందిన బుచ్చల ఆదిత్య, గొల్లపల్లి నిఖిల్ అనే ఇద్దరు యువకులు మోటార్ సైకిల్పై 36 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన డీఎస్పీ రమేష్ కుమార్ నేరాలకు పాల్పడితే భవిష్యత్తు చీకట్లో మిగిలిపోతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని పోలీసుల తరపున విజ్ఞప్తి చేశారు. తేదీ 12 నుండి 26 మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒడిశా ప్రాంతం నుంచి కరీంనగర్కు ఇద్దరు వ్యక్తులు బైక్ పైన గంజాయి తీసుకుని వెళ్తున్నారనే సమాచారం మా ఎస్ఐ కుమారస్వామికి రాగా దాని ప్రకారం వాళ్ళు కొంతమంది పంచులు తీసుకొని మన ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర అందాజ 4 గంటల ప్రాంతంలో ఉండగా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు యమా బైక్ పైన వస్తుంటే వాళ్ళని ఆపి చూడగా వాళ్ళు ఆపంగానే కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యి ఇంతకు తిరుగుతుండగా వాళ్ళు చెక్ చేయగా వాళ్ళ బ్యాగులో 2 బ్యాగుల్లో గాంజాయి ఉన్నది. అట్టి గాంజాయిని పంచిన సమక్షంలో చెక్ చేసి వాటిని చెక్ చేయగా 36.878 కిలోగ్రామ్ ఉన్నది. అట్టి గాంజాను ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేసినాం. వాళ్ళ పేరు ఏమనగా నిందితుల పేరు ఒకసారి బుచ్చాల ఆదిత్య, ఇతని ఎల్లబోతారం కరీంనగర్ జిల్లా, గొల్లపల్లి నిఖిల్ అలియా సింటు, ఇతడు రేకుర్తి కరీంనగర్. వీళ్ళు తాగడుకు అలవాటు అయ్యి ఒడిశా ప్రాంతం నుంచి తీసుకొని కరీంనగర్కి వెళ్ళి అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు తాగుతూ తర్వాత వాళ్ళకు తాగే వాళ్ళకి అమ్ముకోవడానికి ఎక్కువ వాళ్ళ అవసరానికి డబ్బుల కోసం నుంచి ఈ విధంగా గంజా సప్లై తీసుకొని వెళ్తుంటే మేము పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. నార్కోటిక్స్ వరంగల్ పిఎస్ తరఫున ముఖ్యంగా ఈ యువకులు చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, తర్వాత పని లేకుండా ఉన్న యువకులందరూ ఏం చేస్తారంటే దీంట్లో ఏమునైనా ఉత్సవంతో ఈ గంజాకి అలవాటు పడి మద్యపాదాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల కూడా జరుగుతున్నది. దీనివల్ల ఒకవేళ దొరికిరు అనుకో చట్టంలో చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. దీన్ని బాధ పడకుండా ఉండాలి యువకులు. తల్లిదండ్రులు కూడా చాలామంది వాళ్ళని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడు సాహసాల వల్ల ఈ గాంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏదైనా సమాచారం ఉంటే మాకు 1908 ద్వారా తెలియజేస్తే మేము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ టైం అయితే వాళ్ళను డీఅడిక్షన్ సెంటర్ పంపించేసి వాళ్ళపైన కేసు లేకుండా చూసుకుంటాము. సెకండ్ టైం మళ్ళీ దొరికితే మాత్రం కేసులు కట్టి రిమాండ్ పంపడం జరుగుతుంది. శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. దయచేసి ప్రజలందరికీ ఈ సమాచారం చేరవేయగలరు. థ్యాంక్ యూ.